వరల్డ్ కప్ అద్భుతమైన విజయాన్ని అందించింది. మన ఈ రోజు మొత్తం టీమ్ స్పిరిట్ ప్రతి ఒక్కరు బాగా ఆడి గెలిపించారు. లాస్ట్ లో బుమ్రా వేసిన బౌలింగ్ కానీ లేదంటే హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్ కానీ అందరికంటే ముందు సూర్యకుమార్ యాదవ్ యొక్క అద్భుతమైన క్యాచ్ ఇది మన విజయము. ఈ వరల్డ్ కప్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రతి ఒక్కటి గెలిచి మన ఇండియా యొక్క స్థానం ఏమిటి పెద్ద నంబర్ 1 లో ఇండియా నంబర్ 1 గానే ఉంటుందని చెప్తున్నాను. వరల్డ్ కప్ గెలిచిన ఆనందం కంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది. మేము విరాట్ కోహ్లీ చాలా డైహార్ట్ ఫ్యాన్. ప్రతి లీగ్ లో ఆడుకోకుండా, సూపర్ 8 లో ఆడుకోకుండా, సెమీస్ లో ఆడుకోకుండా ఫైనల్ లో చాలా సూపర్ గా ఆడాడు. ఆడకి తగ్గట్టుగా ఈ ప్రకటిస్తారని మేమైతే ఊహించుకోలేదు. ఇది చాలా బాధాకరమైన. అసలు ఈ 2007 వరల్డ్ కప్ తర్వాత ఈసారి వరల్డ్ కప్ వస్తుంది అనుకోలేదు. భారీ అంటే భారీ అన్నాడు. ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా ట్రోల్ అయినాడు. ఈ రోజు హార్దిక్ పాండ్యా జై ఇండియా ఓడిపోకుండా గెలవడం. ఆస్ట్రేలియా తర్వాత ఇండియానే 17 years తర్వాత. కమాన్ రోహిత్ శర్మ, జై భారత్, జై రోహిత్ శర్మ. రోహిత్ శర్మ క్యాప్టెన్ ఆధ్వర్యంలో బాగా మాకు సంతోషంగా ఉంది. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి.